వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ రోషిని బండారు వ్లాగ్స్. ఈరోజు మీకు పర్ఫెక్ట్ కొలతలతో ఉప్మా అనేది ఎలా చేసుకోవాలో మీకు చెప్తున్నానండి. ఇది రవ్వ ఉప్మా. నేను చెప్పిన కొలతలతో కానీ చేసుకుంటే డెఫినెట్లీ మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. పొడి పొడిలాడుతూ మనం ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దామండి. అన్నీ నేను ముందే ప్రిపేర్ చేసుకున్నానండి. ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఆవాలు అండ్ పెసరపప్పు. ఇప్పుడు నేను చూపిస్తున్న గ్లాస్తో అయితే 2 గ్లాసులు నూక తీసుకున్నానండి. మీకు ఎంత కావాలితే అంత నూక తీసుకోండి. నేనైతే 2 గ్లాస్ ఆఫ్ నూక తీసుకొని దాన్ని కొంచెం వేపుతున్నానండి. ఎందుకంటే కొంచెం రోస్ట్ చేస్తే నూక అనేది చాలా బాగుంటుంది. సో దాని కలర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు వేపాలండి. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేంజ్ అయ్యే వరకు వేపాలి. అలా వేపిన నూకని మనం ఒక ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. అలా ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న నూకని నెయ్యి వేసి కొంచెం కలిపి పక్కన పెట్టుకోవాలండి. నెయ్యి లేని వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే నెయ్యి చాలా ఎక్కువగా తింటారు కాబట్టి మేము నెయ్యి అనేది యూజ్ చేస్తాం. మా నెయ్యి బ్లాక్గా ఉందని ఏంటి అనుకోకండి, మాది ఆవు నెయ్యి. సో మేము ఇంట్లో తయారు చేసుకున్నాము కాబట్టి సో అది అలాగే ఉంటుంది. సో అది కలిపి పక్కన అనేది పెట్టుకోవాలండి. మనం ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకుంటే చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది ఉప్మా. లోకి నూనె అనేది తీసుకోవాలండి. ఉప్మాకి సరిపడా వేపుకోవాలండి. దానికి సరిపడా సాల్ట్ కూడా అందులోనే వేసేసుకోండి, మీకు తగినంత సాల్ట్. సో అవి వేగిపోయినాయో లేవో కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత మీకు తెలుస్తుందండి. అలా చేంజ్ అయినప్పుడు సో ఆల్రెడీ మనం ఏ గ్లాస్తో అయితే నూక తీసుకున్నామో అదే గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అండి. సో నేను 2 గ్లాస్ ఆఫ్ నూక తీసుకున్నాను కాబట్టి 4 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఆల్రెడీ కొలిచి ముందే పక్కన పెట్టుకున్నాను. వాటర్ అనేది మరుగుతుందండి. మనం అప్పుడు తీసి చూసుకోవాలి. అప్పుడు మనం పక్కన పెట్టుకున్న తర్వాత నెయ్యి వేసుకుని అనేది చూడండి ఎంత బాగా అయ్యిందో. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. దాన్ని టమాటా పచ్చడితో కానీ ఆకే పచ్చడితో కానీ ఒక్కసారి టేస్ట్ చేయండి. నేను చెప్పిన కొలతలతో పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంట్లో తెలియని వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడుతూ తింటారండి. మళ్ళీ మళ్ళీ అడుగుతారు. డెఫినెట్గా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నాకైతే కాలిపోతుందండి చెయ్య, అందుకే నేను అలా అంటున్నాను. బట్ ట్రస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్